గ్రామాల రైతులు డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. మామిడి కుదురు మండలం మొగలి కుదులలో రైల్వే లైను భూ నిర్వాసితులు ప్రవేశమయ్యారు. ఇక 2002 సర్వేని కాదని నూతన సర్వే చేయడం తగదని భూములు కోల్పోతున్న నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఓఎన్డీజీ ఒత్తిడికి తలొగ్గి జీఎల్ఐకి రైల్వే లైన్ వేయడం ద్వారా అలైన్మెంట్ మార్చాలని నిర్వాసితులు ఆరోపించారు. పాత రైల్వే లైన్ ప్రకారమే నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు మొగలి కుదురు గ్రామంలో మరి పాసలపూడి, మామిడి కుదురు, పెదపట్నం, నగరం, మొగలి కుదురు, గద్దాడ, మరి పాలగుమ్ము గ్రామాలకు చెందినటువంటి రైతులు, అలాగే కొత్త లైన్ రైల్వే లైన్ బాధితులు ఈ రోజున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి కొత్త రైల్వే లైన్ ఎవరి ప్రయోజనాల గురించి ఇక్కడ తీసుకొస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మరి 2000లో బాలయోగి గారు ఉన్నప్పుడు మరి 2002లో ఒక సర్వే జరిగింది. ఆ సర్వే ఎందుకు ఆపారని చెప్పేసి మేము నిలదీస్తున్నాం. ఏ అధికారులు, ఏ రాజకీయ నాయకులు స్వలాభం గురించి మరి ఆ లైన్ ఆపి ఈ లైన్ వేస్తున్నారని చెప్పేసి మేము నిలదీస్తున్నాం. ఈరోజు మొగలి కుదురు గ్రామంలో మరి పాసలపూడి, మామిడి కుదురు. నా పేరు కోల సురేష్ బాబు అండి, నగరం గ్రామం. ఇప్పుడు ఈరోజు నగరం నుంచి కొత్త రైల్వే లైన్ సర్వే చేస్తుంటే దాన్ని మనం 2 నెలల క్రితం ఆపడం జరిగింది. దాని నిమిత్తం కలెక్టర్ గారికి కూడా మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానిపై కలెక్టర్ గారు ఆ రోజు మాకు అభయహస్తం ఇచ్చారు. ఏమని అన్నారంటే, ఈ కొత్త రైల్వే లైన్ని మనం ఏమీ ప్రతిపాదించలేదు, మీరేమీ ఆందోళన చెందొద్దు, పాత లైన్ ప్రకారం వెళ్తుందని మాకు అభయహస్తం ఇచ్చినప్పటి నుంచి 2 నెలలు మేము ప్రశాంతంగా ఉన్నాం. గత 3 రోజుల క్రితం మళ్ళీ గద్దాడలో మళ్ళీ సర్వే పని మొదలుపెట్టారు అన్నప్పుడు మళ్ళీ మేము అంతా ఆందోళనకు గురయ్యి ఈరోజు మొగలి కుదురు గ్రామంలో హైవే పక్కన బాధితులు అందరితో సమావేశం ఏర్పాటు చేసుకుని. నా పేరు కోల సురేష్ బాబు అండి, నగరం గ్రామం. ఇప్పుడు ఈరోజు నగరం నుంచి